2 విషయాలు. మూడోది కూడా జరిగింది. 4 జరిగినాయి. మూడోది ఏంటి, అమ్మాయిలతోనే మాట్లాడతాడా అన్నది ఒక టాస్క్లో భాగంగా, కెప్టెన్సీ టాస్క్లో భాగంగా కళ్యాణ్ నా కోసం ఆడుతుంటే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అందరూ అరిచేసిన టైంలో ఇతను నోటెమ్మట ఆ మాట విన్నా, ఇమాన్యుల్ నోటెమ్మట అన్నప్పుడు నేను అప్పుడు పట్టించుకోవాలి. తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కూర్చుని నేను ఆలోచించాను, ఎందుకు ఇలా అన్నారు. నాకు ఇష్యూస్ వచ్చింది ఎవరెవరితో, బర్నీ గారితో, ఇమాన్యుల్తో, తనుజ గారితో. వీళ్ళతోనే డిఫరెన్స్ వచ్చింది. ఇద్దరు అబ్బాయిలతో ఫైట్ అయింది, అమ్మాయితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అమ్మాయితో మాత్రమే ఫైట్ చేస్తారా, మాట్లాడతారా, మిగతా వాళ్ళతో మాట్లాడలేరు అంటాం. అంటే అర్థం ఏంటంటే ఒక జెండర్ అన్ఈక్వల్నెస్ తీసుకొచ్చింది అతనే. ఎందుకనంటే ఆడవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు మాట్లాడగలరు కదా, ఫైట్ చేయగలరు కదా. ఫస్ట్ ఆడవాళ్ళు తక్కువ చేసి ఆడవాళ్ళే తక్కువ కాబట్టి ఆడవాళ్ళతో ఫైట్ చేస్తారు, మగాళ్ళతో ఫైట్ చేయలేరని ఒక డిస్క్రిమినేటివ్ టోన్తో మాట్లాడింది ఆయన. అది ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ యాక్షన్ అక్కడికి మొదలైంది. 2 నా రియాక్షన్లో భాగంగా నేనేమన్నాను, నేను ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయితో ఫైట్ చేసింది. ఓహో, ఈయన ఉద్దేశం ప్రకారం ముగ్గురు అమ్మాయిలేనా, ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు, ముగ్గురు అమ్మాయిలతో ఫైట్ చేశాను నేను అంటారు. మీకు అర్థమైందా? మీకు చమత్కారంగా వెటకారంగా అతను ఉద్దేశం ఇదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా, ప్రశ్నార్థకంగా అడుగుతున్నా. నేను ఆ వెటకారమే మీకు అనవసరంగా మొత్తం కాంటెక్స్ట్ సరిగా వింటే ప్రియాకి అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ అన్ని మర్చిపోతారు, తర్వాత గుర్తొస్తుంది. అంటే ఒకరు ఉరిశిక్ష పడిపోతుంది, తర్వాత ఏం గుర్తొస్తుంది. కానీ చచ్చిపోయినోడు బతి తిరిగి రాలేడు కదా. ఇలా పలుసార్లు జరుగుతూనే ఉంది ప్రియా విషయంలో. అదే రీతుకి ఎందుకు అర్థమైంది, ఇది 2-3 సభ్యుల దగ్గర మాట్లాడారు, రీతు క్లియర్గా అర్థమైంది కదా. ఆమె స్టాండ్ తీసుకుని చేతుంది అట్లీస్ట్ ఎత్తలా. ఇప్పుడు చూడండి, ఈ లోపల సంజన వచ్చి అమ్మాయిలు చాలా డిగ్రేడ్ చేస్తారంటే మీకు గుర్తుందో అగ్ని పరీక్షలో ఎవరు అంత ఎఫెక్ట్ అవ్వాలి. నేను పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యా. ఏమండి, మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చారు, కానీ నేను నేను డిప్రెషన్స్లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు బజ్లో శివాజీ గారు హెయిర్ ఎన్నిసార్లు సర్దుకుంటూనే ఉన్నారు. ఓకే, మరి నాకు అది కూడా లేదు కదా. మరి అలాంటప్పుడు కూస్త కాస్త కాన్ఫిడెన్స్ మనం అందరూ హెయిర్ బాగుండాలి అనుకుంటాం కదా. ఆ హెయిర్ కూడా వదిలేసేసా, ఎందుకంటే నాకు షో పట్టు ఉన్న కన్విక్షన్ చేసినప్పుడు అది క్యారీ చేస్తూనే ఉన్నా. మధ్య మళ్ళీ షేవ్ చేయాల్సి వచ్చింది. క్యారీ చేస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, చాలా హ్యూమిలేట్ అయినట్టు ఫీల్ అవుతూనే ఉంటానా లేదా, నేను కొంత ఫ్రీజ్ అయిపోయి ఉంటాను లేదా. బాడీ ఇవాళ రేపు ఆడవాళ్ళని నేను దాని గురించి వచ్చి కూడా మాట్లాడతా. మనం ఎవరినన్నా ఆంటీ అంటేనే హర్ట్ అవుతారు, లావుగున్నారంటే హర్ట్ అవుతారు. షో ఫార్మేట్లో కూడా మనం క్యాస్ట్, రిలీజియన్, ప్రాంతం, ఓకే, రంగు, ఈ విషయాల మీద ఎవరిని అనకూడదు. అది ఎగెనెస్ట్ రూల్స్. అవును, మనకు తెలుసు కదా. అలాంటిది నన్ను 2 పదాలు, గుండు, తలనీలాలు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా గుండు అంటారు. నన్ను అన్నారంటే వెంకటేశ్వర స్వామి కూడా అన్నట్టు అంతా ఎక్కిరించుకోమనంటే అలాగా. ఇదేంటి సైకో, పైచాచిక ఆనందం కాదు ఇది, బాడీ షేమింగ్ కాదు లిటరల్గా. అంకుల్ ఏంటి, సింపుల్. ఆ చనువు మీకు ఎక్కడుంది, లేదు కదా. ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నానని చెప్పి రాంగ్ ఎలిగేషన్, క్యారెక్టర్ అసాసినేట్ చేసిన 4 విషయాలు నేను కానివి నా మీద ముద్రపడినప్పుడు ఒక మనిషి బ్రేక్ డౌన్ అవటం సహజం కాదా. అవును, ఘోష వినిపించుకున్నాను, అరిసి చెప్పాను, బాధ రూపంలో వ్యక్తపరిచాను. భౌతికంగా అక్కడ ఉన్నానేమో కానీ మానసికంగా చంపేసేసి నువ్వు మాత్రం ఇక్కడ ఉండు, నీకు ఫుడ్ పెడితేనే ఉంటావు, నేను మాత్రం వెనక పొడుస్తూనే ఉంటావు, చంపుతా ఉంటే ఇది ఎక్కడ ధర్మం. మీరు ఫస్ట్ రోజే వెళ్ళిపోతాయని చెప్పారు. ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డే టాస్క్, సెకండ్ డే ఆ ఫుడ్ విషయం వచ్చినప్పుడు, ఫుడ్ ఏదైతే నోటిగా లాక్కున్నారో నేను ఛాలెంజ్ నేను తీసుకుంటున్నాను, కాన్సిక్వెన్స్ నేను ఫేస్ చేస్తే అవసరం అయితే వెళ్ళిపోతానని చెప్పాను. పర్లేదు, ఫుడ్ నాకు అంత ఇంపార్టెంట్, దాని విలువ ఆకలితో ఉన్నవాళ్ళు చెప్తారు. ఇవాళ రోజు భూమి మీద ఈ సెకండ్ ఫుడ్ లేక చనిపోవాలి ఎంతో మంది ఉన్నారు భూమి మీద, మీకు తెలుసు కదా. నాకు ఆ ఎమోషన్ తెలుసు. నేను డిప్రెషన్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఐప్యాడ్ చేసుకుని ప్రపంచంలో ఎలా ఉంటున్నారు మనుషులను చూసిన వ్యక్తిగా నేను చెప్తాను, నాకు తెలుసు ఇంపార్టెన్స్. ఇప్పుడు ఫస్ట్ వీక్ అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఫుడ్ కూడా తినలేదు, 2-3 డేస్ తినలేదు కదా. సెకండ్ వీక్, ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత నేను ఫుడ్ తినలా. దాని ముందు కూడా ఏంటంటే మీరు తనుజ గారితో జస్ట్ కొంచెం రైస్ నార్మల్ మాట్లాడుకునే విషయం కూడా ఆవిడ మాకు కుకింగ్ చేసి పెట్టాలి. ఆవిడ టెనెంట్గా ఆవిడ మా మీద ఆమె ఏదో దయదక్ష మీద బతుకుతున్నట్టు ఓనర్స్ అందరూ కూర్చోబెట్టి ఆమె క్లాస్ పీక్తో ఎంతవరకు కరెక్ట్ అది. అరే నేను చిన్న సజెషన్ ఇచ్చా, లేదంటే ఎక్కువైపోద్దో సరిపోద్దో ఏదో చెప్తే అర్థమైపోతుంది కదా. నా ఉద్దేశంలో ఇవాళ రేపు నాలెడ్జ్ ఆమెకు లేదు, ఆమెకు సహనం లేదు, నాలెడ్జ్ లేదు. ఆ ఉద్దేశం ఏంటి, మిగలకూడదని. నా ఉద్దేశం ఏంటి, ఫుడ్ మీరు ఇవాళ రేపు సైన్స్ చెప్తుంది, ఎదర్ వీట్ కానీ రైస్ కానీ ఏదో కార్బ్ ఫుడ్స్ కదా, వీటిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు వేడి చేసి తింటే మనకి ఆ ఇన్సులిన్ స్పైక్ ఆ లెవెల్ అవ్వదు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా పనిచేస్తుంది, హెల్త్కి మంచిది, సైన్స్ చెప్తుంది. అది వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, నాకు అది నాలెడ్జ్ ఉంది. ఫుడ్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు వేడి చేసి తిందామనే కాన్సెప్ట్ 1 మీల్ తింటున్నాను కదా. లేదు, మీరు నమ్ముతారు లేదు. తర్వాత నేను ఏదైతే ఫుడ్ ఎక్కువ వండిచ్చేవానో తర్వాత రోజు టాస్కుల్లో ఫుడ్ వండుకున్న కుదిరే టైం ఉండేది కాదు, కుదిరేది కాదు. అలాంటిది ఆ ఫుడ్ మా మిగతా వాళ్ళు తినేవాళ్ళు, నేను తినేవాడిని కాదు కదా. నైట్ రోజుకి ఒకసారి తినేవాడిని కదా. ఎప్పుడు మిగిలి వేస్ట్ అయిన సందర్భాలు లేవు కదా. మంచిగా నేను దూరదృష్టి ఆలోచించేసిందే కదా.
అది. సో అది ఫుడ్ వండినప్పుడు అది, తర్వాత వండిన కూరలో ఇసుక రావటం, లేకపోతే ఉప్పు ఎక్కువైపోవటం ఆమ్లెట్లో, లేదంటే ఇదేంటి ఒకసారి ఉడకపోవటం, బెండకాయలు కుక్ అవ్వకపోవటం, తర్వాత ఎంట్రీకి వచ్చినా సరే ఇవన్నీ సహిస్తూ తింటూనే ఉన్నాం. తర్వాత ఇది ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్ అయిందో దాని తర్వాత నా మనసు చనిపోయి ఫుడ్ మీద అలగలేదండి. బయట మా వైఫ్ ఏమైపోతుంది, మా ఫాదర్ పరిస్థితి అని చెప్పి ఆ కన్సర్న్ ఏదైతే ఉందో మింగుడు పడలేదు. అందుకే సెకండ్ వీక్ తర్వాత నాకు వీకెండ్ సార్ చెప్పిన తర్వాత ఎనర్జీ మీ వైఫ్ మళ్ళీ నుంచి వచ్చిన వచ్చిన మూడు తర్వాత పదాలు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను రీగెయిన్ అయ్యాను. మళ్ళీ నేను మీరు చూస్తే కుకింగ్లోకి రావడం జరిగింది, కుకింగ్ చేశాను. అప్పుడు ఇంకొక ముద్ర వేశారు అన్హైజీన్ అని. ముద్ర వేస్తూనే ఉన్నారు, ముద్ర వేస్తారు. అంటే మనిషి దగ్గర ఏం దొరకపోతే ఎలాగోలా ఈ మనిషిని మానసికంగా చంపేసేయాలి, కుంగ తీసేసేయాలి. ఇదేం